Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా మంది యువకులకి కేటీఆర్ అవకాశం కల్పించింది ఈసారి. అటు కత్తెర వరుణ్ కావచ్చు, ఇటు నెల్లుట్ల నరేష్ కావచ్చు. సో నేను 26వ వార్డులో ఉన్నాను. ఈ 26వ వార్డులో నెల్లుట్ల కనకయ్య కుమారుడైనటువంటి నెల్లుట్ల నరేష్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిండు, పోటీ చేస్తున్నాడు, బరిలో ఉన్నాడు. సో పోటీలో ఉన్నారు, చిన్న వయసులో అవకాశం వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో మీకు అవకాశం ఇచ్చారు కేటీఆర్ గారు. సో ఎట్లా అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, ఎట్లా ఢీకుంటారు? ప్రజల గుండెలలో నేను ఓకే, ఏ డోర్ పోయినా, ఏ ఇంటికి పోయినా నన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని నేను అదే విధంగా గెలిచిన తర్వాత కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటాను. ప్రేమ అభిమానాలు అనేవి గొప్ప. ఓకే, ఇవాళ రేపు డబ్బు కాశపడటోళ్ళు ఎవరు లేరు. ప్రజలు కూడా చైతన్యవంతమైన డబ్బు కాశపడతలే, మద్యానికి ఆశపడతలే. ఓకే, వాళ్ళకు కావాల్సింది ఏంది? వాడకట్టు, అభివృద్ధి. రైట్. నేను వాడకట్టును అభివృద్ధి చేయడానికి, నా వార్డు సమస్యలపై కొట్లాడడానికి మాత్రమే నేను ముందటికి వచ్చాను. ఏముంటాయన్నా వాటిలో సమస్యలు ఏముంటాయి కీలకంగా? ప్రధానమైన సమస్య ఏంటంటే కోతులు ఉన్నాయి. యాడ్ చేసిన వెంటనే వచ్చినాయి కోతులు, దొరుకుతుంది. పెద్ద టీం ఉన్నది, పెద్ద మంది ఉన్నట్టున్నది. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన 5 నిమిషాలనే ఇన్ని కానీ కోతులు వచ్చినాయి అంటే అవును, ప్రజలకు కళ్ళ ముందర ఇది పొద్దున్న ఇదే తిప్పాల వార్డు ప్రజలకు ఇదే తిప్పాలి. డ్రైనేజ్ సమస్య. ఓకే, చిన్న వర్షం పడితే మొత్తం స్విమ్మింగ్ పూల్ అవుతాయి రోడ్లన్నీ. ఏది ఇవంతా ఈ గల్లీలన్నీ స్విమ్మింగ్ పూల్. నడిచే పరిస్థితి ఉండదు. నడిచే పరిస్థితి లేదు, ఈత కొట్టే పరిస్థితి ఉంటుంది. ఓకే, మనము 100% కేటీఆర్ గారి దీవెనలతో మనం ముందట్టు పోయినట్టయితే 100% సమస్యలు అన్ని క్లియర్ చేసే వ్యక్తి అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు ఇచ్చే పథకాలు నిజంగా వాళ్ళ డోర్లకు పోయి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా? కాంగ్రెస్ వైపు ఏమైనా చూసే పరిస్థితి ఉందా? ఎవరి ఇంటికైనా బిడ్డ హామీలు ఇస్తురు మర్చిపోతురు, హామీలు ఇస్తురు మర్చిపోతురు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తురు మర్చిపోతురు అంతే. వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతారు తప్ప పని చేసే వాళ్ళు కాదు. ఈ కండువా చాలు, కండువా. ఓకే, ఈ కారు గుర్తు చాలు. ఓకే, ప్రజల గుండెలలో కేసీఆర్ గారు 100% ఉన్నారు. తెల్లారులు ఎత్తే అటు ఇటు పోగా 40-50 సార్లు కనబడుతుంది ఒక్కొక్కరికి. ఓకే, వార్డు ప్రజలకు. నేను పదవులు ఆశించి రాలే, ప్రజలకు సేవ చేద్దామని మాత్రమే వచ్చాను. గెలుపు గురించి చూస్తలే, భారీ మెజార్టీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇచ్చి మన వార్డు పవర్ చూపించుకుందామని మాత్రమే నేను ముందరికి వచ్చాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి పెడతా. ఇప్పుడు పోటీ చేస్తున్నారు అందరు కౌన్సిలర్ గా, ఎవరు గెలుస్తారటో నీ వాటిలో తెలుసా నీకు? మా కొడుకు మా నరేష్ మా మనోడు గెలుతాడు. ఆయన గెలుతాడా? మనమడే గెలుతాడు. ఎందుకు ఆయన గెలుతాడు? ఆయన మంచి వ్యక్తి, మంచోడా? మంచోడు. మా వాడకు మంచి పని చేస్తాడు. మేము ఆయన మీద ఇంతమంది ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు గెలవన్నాడు. కొంతమంది గెలిచినాక మారుతారు, మరి నరేష్ మారాడు. ఆయన దగ్గర అసలు నాయకత్వం లేదు. మీ చిన్నప్పుడు చూస్తాను కదా, నాకు సపోర్ట్ చేయి అని అందరూ చేస్తాం. ఇక అందరికి చేసేలాగానే చేస్తాం. మేము అనుకుంటున్నాం మా మిత్రుడు నెల్లుట్ల నరేష్ ఉన్నాడు, అతనికి సపోర్ట్ చేద్దామని నా అభిప్రాయం. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, సిరిసిల్లాలో మున్సిపల్ ఎన్నికలు చాలా జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. సో సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా మంది యువకులకి కేటీఆర్ అవకాశం కల్పించింది ఈసారి. అటు కత్తెర వరుణ్ కావచ్చు, ఇటు నెల్లుట్ల నరేష్ కావచ్చు. యువకులకు చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిండు. సో నేను 26వ వార్డులో ఉన్నా. ఈ 26వ వార్డులో నెల్లుట్ల కనకయ్య కుమారుడైనటువంటి నెల్లుట్ల నరేష్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిండు, పోటీ చేస్తున్నాడు, బరిలో ఉన్నాడు. సో నాతో ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ వార్డులో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏంటి, మరి నిజంగా ఈ వార్డు ప్రజలు
అతన్ని గెలిపిస్తే ఏ రకంగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్తే నరేష్ భాయ్, నమస్తే. నమస్తే. సో పోటీలో ఉన్నారు, ఉమ్. చిన్న వయసులో అవకాశం వచ్చింది, అన్న. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. పెద్దలు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారి దయ ఉండడం వల్లే నాకు ఈరోజు టికెట్ రావడం జరిగింది. ఓకే. వార్డు అభివృద్ధి గురించి చెప్పాలంటే సంజయ్ నగర్ లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ వార్డులో ఏముంటాయి కీలకంగా? ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య కావచ్చు, పారిశుద్ధ సమస్యలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, పోల్స్ కావచ్చు, కరెంట్ లైన్స్ చాలా అనేకం ఉన్నాయి. చెప్పాలంటే ఇక అది చాలా ఉన్నాయి. సో మీకు అవకాశం ఇచ్చారు కేటీఆర్ గారు. సో ఎట్లా అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, ఎట్లా ఢీకుంటారు? ఎదురుగా వచ్చే వ్యక్తి ఎంత బలంగా ఉన్నా కూడా నేను ఈ పుట్టిన గడ్డ, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల మద్దతు నాకుంది. వాళ్ళే నన్ను ముందు తీసుకొచ్చి నిలబెట్టారు. ఓకే, వాళ్ళే నిలబెట్టారు. రైట్. ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటది ఈ వార్డులో? మనకి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎస్సీ మాల కావచ్చు, ఓకే, ఎస్టీ లంబాడ కావచ్చు, లంబాడ ఓట్లు కూడా ఉంటాయి, ఓకే, కుమ్మర సోదరులు కావచ్చు, ఓకే, మీ సామాజిక వర్గం, మా సొంత సామాజిక ఓకే, కుమ్మర సోదరులు కావచ్చు, ముస్లింస్ కమ్యూనిటీ సోదరులు కావచ్చు, ఓకే, ఇంకా ముద్రాజ్ సోదరులు కావచ్చు, విలమ సోదరులు కావచ్చు, వైశ్య సోదరులు కావచ్చు, వడ్ల సోదరులు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, ఓకే, అన్ని కులాల మద్దతుతోనే నేను ముందట్టుకొచ్చి వాళ్ళను ఒక గట్టెక్కియాలి. ఓకే, వార్డు సమస్యలు అనేకం ఉన్నాయి. ఓకే, వాళ్ళకు మంచి చేద్దామనే మంచి ఆలోచనతో నన్ను ముందడుగు తీసుకొచ్చారు. వాళ్ళే వీళ్ళందరూ కలిసి నన్ను తీసుకొచ్చారు. ఓకే. ఒక్కటన్నా ఇప్పుడు మీరు ప్రచారం పోతున్నారు, డోర్ టు డోర్ తడుతున్నారు, ఎట్లా ఏమంటున్నారు ఓటర్? ప్రజల గుండెలలో నేనున్నా. ఓకే. ఏ డోర్కి అయినా ఏ ఇంటికి పోయినా నన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని నేను అదే విధంగా గెలిచిన తర్వాత కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటా. చిన్న వయసులో అంటే అతి చిన్న వయసులో మీకు అవకాశం ఇచ్చింది కేటీఆర్. సో ఎట్లా అంటే మామూలుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు అది మీకు టికెట్ రావడం అనేది ఒక సంతోషకరమైన వార్త. ఓకే. అన్నకు చాలా రుణపడి ఉన్నాను కేటీఆర్ గారికి. నా మీద నమ్మకంతో మొదటిసారి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటే బాధ్యత నాది. ఓకే. ఎన్ని ఓట్లు ఉంటాయన్నా మీ వార్డులో? మా వార్డులో దాదాపు 2016 ఓట్లు ఉంటాయి. 2016. అందులో నుంచి కొన్ని మన డెత్ గానీ ఎంత పోల్ కావచ్చు? 1500 దాకా పోల్ అవుతాయి. 1500 పోల్ అవుతాయి. సో ఎన్ని ఓట్లు టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నావు మరి? నేను దాదాపు ఒక 1300 ఓట్లు టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే. అందులోకి వెళ్ళి ప్రజలు నిర్ణయించిన దాన్ని బట్టి మనకు ఎంత మద్దతు ఇస్తారో చూద్దాం. ఓకే. ఇప్పుడు మీరు ప్రచారం పోయినప్పుడు బిడ్డ మరి మన వార్డులకి ఈ సమస్య బాగుంది, నువ్వు గెలిచినాక ఇది చేయాలి అని చెప్పినప్పుడు ఏ సమస్యను ఎక్కువ లేవనెత్తారు మీ వార్డు ప్రజలు? నేను ప్రచారానికి పోతలే, డైరెక్ట్ అడిగిన వెంటనే పని చేసుకుంటా పోతున్నా. ఇప్పుడు ప్రచారం లేదు, పని చేసి స్టార్ట్ చేసి పని చేసుకుంటానే వెళ్ళిపోతున్నా. ఓకే. ఆ ప్రజలను నాడి దొరకబట్టి పని చేసుకుంటా పోతున్నా. వాళ్ళ ప్రతి అవసరం నాకు తెలుసు. ఎందుకంటే వార్డులో పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే పెద్ద అయినా కళ్ళ ముందట చిన్న పెద్ద అందరూ వ్యక్తిగత అన్ని వరుసలే ఉంటాయి కావచ్చు. అన్ని వరుసలే ఉంటాయి. అందరితో బాగుంటాం కాబట్టి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను పెద్ద కొడుకునే చేస్తా అని చెప్పి వాళ్ళకు నమ్మకం ఉన్నది. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న, అధికారంలో ఉన్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, జర డబ్బుకు ఖర్చు పెట్టి ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తారు కావచ్చు. మరి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అప్పుడు? ప్రేమ అభిమానాలు అనేవి గొప్ప. ఓకే. ఇవాళ రేపు డబ్బు కాశపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు కూడా చైతన్యవంతమైనరు. డబ్బు కాశపడతలే, మద్యానికి ఆశపడతలే. ఓకే. వాళ్ళకు కావాల్సింది ఏంది? వాడకట్టు అభివృద్ధి. రైట్. నేను వాడకట్టును అభివృద్ధి చేయడానికి, నా వార్డు సమస్యలపై కొట్లాడడానికి మాత్రమే నేను ముందటికి వచ్చిన. ఓకే. సో బీజేపీ ఏమన్నా ఉంటుందా మీ వార్డు? బీజేపీ ఏం లేదు. అంత పట్టిదేనా? అది కూడా నిలబెట్టిన క్యాండిడేట్ కూడా వేరే వార్డు నుంచి తీసుకొచ్చి నిలబెట్టారు. వాళ్ళని కూడా ఢీకొన్న శక్తి నాకు ఉంది. ఓకే. అన్ని విధాలా ఢీకొన్న శక్తి నాకు ఉంది. ఓకే. ఇప్పుడు నెల్లుట్ల కనకయ్య గారు మీ తండ్రి గారు ఉన్నారు. సో ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు వాటిలో. సో అది కూడా మంచి ప్లస్ అవుతుందా? మా నాన్నగారి పేరు కూడా బాగుంటది. ఆయన కూడా చాలా రోజులు పార్టీకి సేవలు అందించిన కూడా ఎప్పుడు కూడా పదవులు ఆశించలే. ఆయన కూడా నాన్న అనే వ్యక్తి పని చేసుకుంటా వేయండు. ఓకే. ఏ పదవి కూడా ఆశించలే. పార్టీ వైజ్ చూసుకుంటే చాలా మంచి పేరు ఉంది. ఆయన పేరు మీద నమ్మకంతో కూడా నాకు పెద్దలు అన్న రామన్న గారు నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. మీ నాన్నగారి తరఫున చూసి. ఓకే. సో అన్న మీరు పదవి అంటే ఇంతకు ముందు ఈ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగారు. అంటే ఏ పదవి లేకున్నా కూడా మీ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి వార్డులో కొంత సేవా కార్యక్రమాలు చేసినాం. సో అంటే మామూలుగా అవన్నీ గుర్తున్నాయా మరి ఓటర్లకి చెప్తున్నారా? ప్రజలు అనే వాళ్ళు ఎంత చైతన్యంగా ఉన్నారంటే
ఈ అబ్బాయి Hmm. గెలిపించుకుంటే ఉమ్, గెలవక ముందే చాలా పనులు చేసిన ఆ, గెలిపించుకుంటే ఎట్లా ఇంకా 100% చేస్తాం పని ఉమ్, ఉమ్. అంతే. ఓకే. సో చాలా మంది యువకులకు ఇచ్చిన ఇప్పుడు అందులో మీరు ఒకటి. ఉమ్. సో గెలిచినాక మొదలు అంటే మీ వార్డులో ఉన్నటువంటి సమస్య దేని మీద ఫస్ట్ రియాక్ట్ అవుతారు గెలిచిన తర్వాత? ఫస్ట్ మొట్టమొదటి సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ఓకే. వార్డులో చిన్న వర్షం పడితే ఉమ్. సంజీవనగర్ కమన్ కావచ్చు, మన ఎస్సీ ఇదంతా నీట మునుగుతుంది. మొత్తం ఉమ్. జలమయం అవుతుంది. ఓకే. ఆ, మొదట ఆ సమస్యను మొత్తం క్లియర్ చేసి ఉమ్, ప్రజలకు మనం గెలిచిన తెల్లారి నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఓకే. ఉమ్. ఉమ్. ఒక కౌన్సిలర్ గా. అంతే. ఓకే. సో అంటే మామూలుగా అన్న ఇప్పుడు 1500 పోల్ అయితే అని అనుకున్నాం కదా, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు మెజార్టీ దాదాపు 1000 రావాలని నేను చూస్తాను. ఓకే. అంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరున్నా ఢీకొనే శక్తి నాకు ఉంది. ఓకే. ప్రజల బలం ఉంది. వాడకట్టు సభ్యుల ప్రోత్సాహం ఉంది. వార్డులో నెల్లుట్ల నరేష్ అంటే ఆ హవా కూడా అట్లుంది కదా. ఉన్నది. సో యువకులు ఎట్లా మద్దతు ఇస్తున్నారు? అన్ని మీద యువకులు 100% ఉంది మనకు. ఓకే. ఓకే. పార్టీలు ఏవైనా ప్రాంతాలకు వేరైనా ఇక్కడ ఓటర్లు అయితే నాకు పూర్తి మద్దతు ఇస్తారు. సో ఏముంటాయి అన్న ఈ వార్డులో స్పెషల్ గా సమస్యలు ఏముంటాయి రేజ్ చేయడానికి? సమస్యలు అంటే ప్రధానమైన సమస్య మనకు ఉన్నది డ్రైనేజ్ సమస్య. ఓకే. చిన్న వర్షం పడితే మొత్తం స్విమ్మింగ్ పూల్ అవుతాయి రోడ్లన్నీ. ఏది ఇవంతా ఈ గల్లీలన్నీ స్విమ్మింగ్ పూల్. నడిచే పరిస్థితి ఉండదు. నడిచే పరిస్థితి లేదు, ఈత కొట్టే పరిస్థితి ఉంటది. ఓకే. ఆ అభివృద్ధి ఎట్లున్నదంటే ఇక కుంటుకుంటూ నడుస్తుంది అది. ఓకే. ఈ వార్డులో మనం 100% కేటీఆర్ గారి దీవెనలతోని మనం ముందట్టు పోయినట్టయితే 100% సమస్యలు అన్ని క్లియర్ చేసే వ్యక్తి అన్న. ఓకే. కేటీఆర్ నన్ను గెలిపిస్తే అన్న గెలిచినట్టే. ఓహో, ఈ వార్డులో మిమ్మల్ని గెలిపిస్తే అన్నని గెలిపించినట్టే. ఓకే. 100% అన్నతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి అన్నతో అవసరం ఉంటే కొట్లాడైనా సరే వార్డును అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది. ఓకే. అన్న దీవెనలతోని వార్డును చాలా సుందరీకరణ చేసే బాధ్యత కూడా నాది. ఓకే. ఇంకేముంటాయి అన్న సమస్యలు ఏముంటాయి మీ వార్డులో స్పెషల్ గా? సమస్యలు చాలా ఉన్నాయి అన్న, చెప్పుకుంటూ పోతే ఇంటింటికి మట్టిపోయాయి. ఓకే. ఇప్పుడు కరెంట్ సమస్యలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సమస్య కానీ, తెల్లారులు ఎత్తే కోతుల సమస్యలు కానీ. కోతుల పెడుతుందా? కోతుల బెడ చాలా ఉంది. చిన్నపిల్లలు పెద్దలు ఒక బిల్డింగ్ ఎక్కుదామంటే భయపడతారు. ఓకే. కోతుల బాధలు చాలా ఉన్నాయి. అది ప్రతి ఇల్లుకు ఇప్పుడు 3 నెలలు భయమే ఉంటది. ప్రతి ఇంటికి భయమే. అది ఎక్కడ దాడి చేస్తాయి అని చెప్పి భయమే ఉంది. మా పార్క్ ఉంది పక్కనే. రోజు పొద్దున ఇండ్లలో తిరుగుతాయి, రాత్రి పార్కులో బస్సు ఎత్తాయి. ఆ కోతుల సమస్యను కూడా నా సొంత భుజాల మీద వేసుకొని ఇక్కడ నుంచి కోతుల సమస్య తొలగించి. చిన్నపిల్లలకు కలిసి చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. ఎందుకంటే మొన్న మా ఇంట్లోనే మా పాప మీద దాడి చేయడానికి వచ్చింది. ఓకే. ఆ సమస్య బాగుంది. ప్రతి వార్డులో తిరిగినప్పుడు కూడా నాకు కోతుల సమస్యలు బాగున్నాయి బిడ్డ, చేసి పెట్టాలని చెప్తే 100% వాళ్ళకి మాట ఇచ్చిన నేను. సో దాని మీద పడతారు. ఓకే. ఆల్రెడీ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ పోతుంది అని చెప్పి అయిపోయినాం అంతే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు ఇచ్చే పథకాలు నిజంగా వాళ్ళ డోర్లకు పోయి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా? కాంగ్రెస్ వైపు ఏమైనా చూసే పరిస్థితి ఉందా అన్న? ఇప్పుడు పథకాలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్స్తే మా దాకా ఛాన్స్ రాదు. ఎవరి ఇంటికైనా బిడ్డ హామీలు ఇస్తురు మర్చిపోతురు, హామీలు ఇస్తురు మర్చిపోతురు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తురు మర్చిపోతురు అంతే. వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతారు తప్ప పని చేసే వాళ్ళు కాదు. ఓకే. ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గతంలో చేసిన పథకాల గురించి గుర్తు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రత్యేకంగా పెన్షన్ డబ్బులు కావాలి, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ ప్రతి ఇంటికి ఆయన గుండెల చూస్తే చాలు ఆయన ఈ కండువా చాలు, కండువా. ఓకే. ఈ కారు గుర్తు చాలు. ఓకే. ప్రజల గుండెలలో కేసీఆర్ గారు 100% ఉన్నారు. ఓకే. రామన్న కూడా సిరిసిల్ల చేసిన అభివృద్ధి మర్చిపోలేదు. అవును. ఇవాళ గతంలో ఒక గుంట జాగా అమ్మితే 10 లక్షలది, ఇవాళ 1 కోటి రూపాయలకి ఎదిగింది. అవును. మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? అవును. మళ్ళీ జిల్లా ఎత్తేస్తా అంటున్నారు. జిల్లా ఎత్తేస్తే మేము రక్తం చిందించైనా కాపాడుకుంటాం జిల్లాని. ఓకే. అలా తగ్గేది లేదు. ఓకే. బీఆర్ఎస్ సైన్యం అంటేనే గట్టి ఉంటది. అవును. అందులో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అవును. దాన్ని ఎట్లా పెడతాం మేము? అవును.
ఓకే, తిరగబడడం. ప్రాణాలు పోయినా సరే. ఓకే. పార్టీని తక్కువ అంచనా వేయరాదన్న ఎలక్షన్లలో డబ్బు పంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి ఓటర్ని? ఇప్పుడు ఓటర్ అనే వ్యక్తి నా వార్డు ఉంటాడు. చిన్నప్పటి నుండి వాళ్ళతో ఎంత ప్రేమ ఉన్నానో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నన్ను గుండెలలో పెట్టుకొని చూస్తారని బాగా నమ్మకం ఉంది. ఓకే, మంచి నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే. ఇప్పుడు నన్ను ఎట్లా ఇచ్చి పెడతారు వాళ్ళు? నేనేటో ఊరికి నవ్వుతా, దొరకవట్టుకొచ్చి ముందట నిలబెడితే పని చేయించుకుంటారు. ఓకే. సో వేరే పార్టీలు కూడా ఉంటాయి కదా? ఉండనన్నా, ఇవ్వాలని ఉండని. వేరే వాటి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే గెలుపుతారా? గెలవరు. ఇప్పుడు డబ్బా ఆశ చూపెట్టో, మద్యం ఆశ చూపెట్టో ఏదో ముందటికి వస్తారు కావచ్చు. కాకపోతే ప్రజల నాడి గొప్పది. ఎందుకంటే చిన్న పిల్ల నుంచి వెళ్ళి ఇవాళ ఓ 34, 35 సంవత్సరాలు, 33 సంవత్సరాలకు వచ్చినాం. అవును. తెల్లారులు ఎత్తే అటు ఇటు పోగా 40-50 సార్లు కనబడతాయి ఒక్కొక్కరికి. ఓకే, వార్డు ప్రజలకు. నేను పదవులు ఆశించి రాలే, ప్రజలకు సేవ చేద్దామని మాత్రమే వచ్చిన నేను. ఓకే. సో సంపాదించుకోవడానికి రాలే అన్న. సంపాదన నాకు ఉన్నది, నాకు వచ్చేది ఇన్కమ్ నాకు ఉన్నది. నా ఇన్కమ్ లెక్క అవసరం ఉంటే ఖర్చు పెట్టి నేను పని చేస్తోంది, పైసలకు ఆశించి వచ్చేటోని కాదు. ఓకే, డబ్బు కోసం రాలేదు, లీడర్షిప్ కోసం వచ్చింది అంతే. ఓకే. నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది అన్న. ఓకే, దాన్ని నిలబెట్టుకుంటా. ఓకే. అన్న కోరిక కోరుతా. ఈ వార్డు నుంచి ఎంత కొట్లాట అయినా సరే ప్రజల అభిమానం నాకుంది. ఓకే. నేను 100% గెలుస్తా, అన్నతో మాట్లాడతా, పని చేయిస్తా. సో చిన్న వయసు నమ్మకం అయితే ప్రజలలో ఉంది. చిన్న వయసులో పోటీ చేస్తారు, గెలిస్తే మళ్ళీ వైస్ చైర్మన్ కి ఏమైనా హెసరు పెడతావా? అది అన్న దీవెనలు ఉంటే చేద్దాం. ఓకే, అన్న దీవెనలు ఉంటే చేద్దాం. ఓకే. ఇప్పుడైతే ఆలోచన లేదు. దమన పిల్లాడు మంచిగా సేవ చేస్తాడు అని చెప్పి అన్న మొదటి ఆలోచన వస్తే మాత్రం దాని గురించి చేద్దాం. సో 26వ వార్డులో పోటీ చేస్తున్నారు కౌన్సిలర్ గా, ఏం చెప్తారు మీ ఓటర్లకి ఫైనల్ గా? ఓటర్లకు వాళ్ళు చెప్పకముందే పని చేసే బాధ్యత నాది. ఓకే. నేను హామీలు ఇచ్చి నెరవేర్చకుండా దాచుకున్నట్టు కాదు. ఓకే. ఓకే. గెలిచిన ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారి నుంచి అభివృద్ధి అంటే ఏందో వాడకట్ల చూపెడతా. ఏముంటాయన్నా వాటిలో సమస్యలు ఏముంటాయి కీలకంగా? ప్రధానమైన సమస్య ఏంటంటే కోతులు ఉన్నాయి. యాడ్ చేసిన వెంటనే వచ్చినాయి కోతులు, దొరుకుతుంది. చిన్న పిల్లలకు గానీ పెద్దోళ్ళకి గానీ కలిస్తే చాలా ప్రమాదం. ఇంట్లో ముసలోళ్ళకి గానీ కోతులతో కొంచెం ఇబ్బంది ఉంది. కోతులు అన్నుడితోనే ఇక్కడి దాకా వచ్చింది కోతులు. యాదిలనే ఉన్నాడు అన్న. పెద్ద టీం ఉన్నది, పెద్ద మంది ఉన్నట్టున్నది. సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన 5 నిమిషాలనే ఎన్ని కానీ కోతులు వచ్చినాయి అంటే అవును, ప్రజలకు కళ్ళ ముందర పొద్దుంత ఇదే తిప్పల వార్డు ప్రజలకు ఇదే తిప్పలు. ఎప్పుడు ఎవరి మీద పడుతుంది, ఎప్పుడు చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది చేస్తాయా, ఇంట్లో కూర్చున్న ముసలి ఇబ్బంది చేస్తాయా, ఇంట్లోకి వచ్చి బోలు బోకెలు అన్ని ఎత్తుకొని పోతాయి, బట్టలు చింపుతాయి. అంగడి ఉంటుంది మరి, మామూలు అంగడి అది చూసినా మంద. చాలా ప్రమాదం. సో మీరు గెలిచినాక ఫస్ట్ వీటేమట్నే పడాలి మీరు. పడి అవిటి నువ్వుతా సురక్షితమైన ప్రాంతాలకు చంపకూడదు, పాపం చంపకూడదు. సురక్షితమైన అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలోకి తీసుకుపోయి వదిలిపెట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి మాత్రం. సో ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు ఫైనల్ గా, ఎట్లా అభ్యర్థిస్తారు ఓటుని? వార్డు ప్రజలకు చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తారు, ఇప్పుడు మీ ముందడికి వచ్చిన నన్ను గెలిపించుకుంటే అభివృద్ధి ఏందో నేను చేసి పెడతా. గత 15 సంవత్సరాల నుంచి వాడగట్ట అనేది కుంటుపడిపోయింది అభివృద్ధి. నన్ను గెలిపించిన వెంటనే ప్రతి పని మొదలుపెట్టి ప్రజలకు పెద్ద కొడుకు లెక్క, ప్రతి ఇంటింటికి చిన్న కొడుకు లెక్క సేవ చేస్తా. ఓట్లు వేసే అన్నలకు అందరికీ, అక్కలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ఈసారి నేను గెలుపు గురించి చూస్తలే, భారీ మెజార్టీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇచ్చి మన వార్డు పవర్ చూపించుకుందామని మాత్రమే నేను ముందటికి వచ్చిన. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి పెడతా.